సాంబరెడ్డి, నీకసలు బుద్ధుందా? ఎందుకు ప్రతిసారి వీళ్ళని అనుమానిస్తున్నావు? ఉదయం గుడికొచ్చేటప్పుడు కూడా మమ్మల్ని గుడికి పంపించనని అడ్డుపడ్డావు. జాగ్రత్తగా ఉండొచ్చు గాని మూర్ఖత్వం ఉండకూడదు సాంబరెడ్డి. అయినదానికి కానిదానికి వాళ్ళని అలా నిందిస్తుంటే వాళ్ళు ఎంత బాధపడతారని ఆలోచించావా? ఊరికే గొంతేసుకుని అరవడం కాదు, నిజమేంటో తెలుసుకుని మాట్లాడు. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మేడం. పులిలా బతికే మీరు ఫోర్గ్రౌండ్లో జింక పిల్లని పెట్టుకొని లేడీలా తిరుగుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. నువ్వే అన్నావు కదా పులిని అని. ఎప్పుడు జింకల్ని చూస్తూ బతికేయాలరా, ఎప్పుడెప్పుడు వేటాడాలా అని. లేకపోతే నాకు నిద్ర పట్టదు. మేడం, ఆ జింకని నన్ను మాత్రం చేయకండి మేడం. ఆ జింక ప్రస్తుతానికి నువ్వు కాదురా, బతికిపోయాను. ఆ పెద్దిరెడ్డి. ఏంటి మేడం మీరు కూడా? ఆ పెద్దిరెడ్డి ఏమన్నా భగవంతుడా? ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి వేసేస్తే పోలా? వేసేరా, వేసే 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 పో. ఒరే పిచ్చి ఆనందం, మన ఆనందం కోసం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చివరికి మన ఫోటోకే దండ మిగులుతుంది. అదే దండ శత్రువులకు పడాలనుకో, ఆలోచించి ముందడుగు వెయ్యాలి. ప్రస్తుతం నేను చేస్తున్నది అదే. ఆ పెద్దిరెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళని దెబ్బతీయాలనుకున్న ప్రతిసారి మనకే ఎదురు దెబ్బ తగులుతోంది. అది వాళ్ళ అదృష్టం కాదు, మనం వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నాం. మేడం, అసలు సాంబిరెడ్డి వాడి భార్య చనిపోయిందన్న విషయం పెద్దిరెడ్డికి ఎందుకు చెప్పట్లేదు మేడం? చెవిదుద్దు గురించి తెలుసుకోవడానికి ఆ సాంబిరెడ్డి ఎందుకు ప్రయత్నించట్లేదు? ఆ సాంబిరెడ్డికి ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా నూరిపోసి ఇంద్రాణిపై ఉసిగొలిపాను. కానీ ఆ చెవిదిద్దు తన దగ్గరే పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు. కానీ ఇక మీదట ఈ సునంద వేసే ఎత్తుల ముందు వాడి ఆటలు సాగవు. నేను వేసే ప్రతి స్టెప్పుకి ఆ సాంబిరెడ్డి దిగి రావాలి. ఏం చెయ్యాలో తోచని అయోమయ పరిస్థితుల్లో వాడంతట వాడే నిజాన్ని కక్కాలి. దాంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు రావాలి, వాళ్ళంతట వాళ్లే కొట్టుకుని చావాలి. అమ్మో, దానికి ఇప్పుడు ఏం చేయాలి మేడం? చాముండికి ఫోన్ చేయాలి. హలో. ఏం చాముండి గారు, కూతురు గురించి కలలు కంటున్నారా? కొడుకు గురించి ఆవేదన పడుతున్నారా? ఆ పెద్దిరెడ్డిపై ఉన్న పగని తీర్చుకోలేకపోతున్నానేని ఆవేశపడుతున్నా. అదంతా సామాన్యమైన విషయం కాదు. పగని తీర్చుకోవాలంటే ముందు మనకి బలగం కావాలి. అంటే మీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీ మాట వినాలి. నా కొడుకు కూతురే నా మాట వింటే ఈ వ్యవహారం ఏడదాకెందుకొస్తుంది? ఆళ్లు పగోడు పంచను చేరి పగను మర్చిపోయారు. పగని మర్చిపోయినా ప్రేమని మాత్రం మర్చిపోలేరు. అర్థం కాలేదా? ఎంత దుర్మార్గులైనా కన్న ప్రేమకి లొంగిపోవాల్సిందే. అదే ఆయుధంగా చేసుకొని దూరంగా ఉంటున్న నీ కూతుర్ని నీకు దగ్గర చేసుకోవాలి. అది జరగాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి.
ఏం చేయమంటావో చెప్పు. చావడానికి సిద్ధమా? బ్రతికుండి పగోడి సంతోషం చూడ్డం కన్నా ఆ పగను బ్రతికించుకోవడానికి నేను చావడానికైనా సిద్ధమే. నువ్వేం చెప్పినా చేస్తాను. రేపే నీ నాటకానికి తెరలేపి ఆ పెద్దిరెడ్డి మరణానికి తెరదించు. ఉంటాను. ఈ దెబ్బతో ఇంద్రాణి పెద్దిరెడ్డిల శత్రుత్వానికి మళ్ళీ నిప్పు రాజుకుంటుంది. అమ్మా అమ్మా, వస్తున్నా వైషు. ఇంద్రాణి, ముత్తైదువులంతా వచ్చేసారా? అంతా వచ్చినారక్క. ఈ పెళ్లి ఎటువంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ముత్తైదువులకిచ్చే మొదటి తాంబూలాన్ని నీకే ఇస్తున్నాను. తీసుకో. ఈ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉండాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముఖ్మశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాపరమణస్పతః ఆనస్వన్నోతి భేష్యేదసాదం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తరోగ్యం సమర్పయామి ముఖ్యాచరణ్యం సమర్పయామి ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షసాం పురుకంఠారం తత్ర
మహాదేవి, నువ్వు ఇలా చీటికి మాటికి పూజలంటే మేమే కాదు ఆ దేవుడు కూడా చిరాకు పడతాడు. ఊకోవయ్యా, నువ్వు కూడా మీ అమ్మలాగే అపశకునాలు మాట్లాడకయ్యా. అసలు ఇదంతా మీ అమ్మ వల్లే. క్షుద్ర పూజలని, బతికున్నోళ్ల ఫోటోలకి దండలని నానా గొడవ చేయడం వల్లే నిన్న గుళ్ళో జరగాల్సిన పూజ కూడా మధ్యలోనే ఆగిపోయినది. సంజయ్ కనిపించకపోయేసరికి అందరం ఎంత కంగారు పడిపోయినాము. నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః యస్య కించి జగత్సర్వం దృశ్యతే సూయతే వివాంతర్బహిష్య సర్వవ్యాప్తి నారాయణ స్థితః. అమ్మా, పసుపు నీళ్ళు తీసుకురండి. సరే, నువ్వు వెళ్ళి పసుపు నీళ్ళు తీసుకురా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? పంతులు కన్నా ముందే వచ్చి ఎవ్వరికీ కనపడకుండా ఇక్కడ దాక్కున్నాను. దాక్కోవాల్సిన కర్మ నీకేంటి? నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి. డైరెక్ట్ గా అమ్మా నాన్నల ముందుకే రావచ్చు కదా. అలా వస్తే నాకు ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? వైషు. చే ఏ అంటే ఏం చెప్తాం? ఇప్పటికే కాబోయే భార్యని ఒక్క నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నావా అని ఓ మోసేస్తుంది. ఇప్పుడు కానీ ఈ విషయం తెలిసిందనుకో, నా పని అంతే. సర్లే, ఇంతకీ వచ్చిన విషయం ఏంటో చెప్పు. వావ్, చాలా బాగుంది సంచు. కానీ ఇదొక హృదయమే కదా? అంటే ఒకరి ప్రేమేనా? కాదు, ఏంటి సంచు, హార్ట్ బ్రేక్ చేసావు? బ్రేక్ చేయలేదు, ఒకటి చేయబోతున్నాను. మనిద్దరి ప్రేమకి గుర్తుగా ఈ క్షణం నుంచి ఇవి మన గుండెల మీద ఉండాలి. SS అంటే సంజు, సిరి. ఇక ఇదేమో నీ హృదయం నా గుండెల మీద ఉంటుంది. ఇది నా హృదయం ఇక నుంచి నీ గుండెల మీద ఉండాలి.
ఐ లవ్ యూ సంజు. లవ్ యూ టు సిరి. సిరి ఎంతసేపే పసుపు నీళ్ళు? తెస్తున్నానమ్మా. ఈ డ్రెస్ లోను చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. తొందరగా రావే. పుష్టాజిముదాజాగ్రహ ప్రవిద్వాన్ శతస్రహతమేవం విద్వాన్ భోజనాయ వందాయనాయుజ్యతే. ఓం సహస్ర శీర్షం దేవం ఇంతసేపు ఏం చేసినావే లోనా? అది లోపల పసుపు నీళ్ళు దొరకలేదమ్మా. విశ్వతః పద్మా నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్య విశ్వం ప్రజవతే పద్మం విశ్వస్యాత్మే స్వర్గం శాశ్వతకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఓం నారాయణ పరజ్యోతిరత్మ నారాయణ పరః నారాయణ పరమహంసం నారాయణ పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః యస్య కించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే దివ అంతర్బహిశ్చ సర్వవ్యాప్తి నారాయణ స్థితః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవంతాం లోకైక దీపాంతరాం శ్రీమన్మందకటాక్షోభ్రేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యుత్తేంద్రీం సమసిజాం ముకుంద ప్రియా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే మనోవాంఛాఫలసిద్ధిరస్తు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యా పూజ పూర్తయింది, ఇంకా అంతా మంచే జరుగుతుంది. మంచిది పంతులు గారు. అయ్యా మరి నాకు సెలవు ఇప్పించండి. మంచిదండి, వెళ్ళండి. దేవుడా, నిజంగా నువ్వు ఉన్నావయ్యా. ఇంతకాలం ఎవరి మీదైతే పగ ద్వేషం పెంచుకున్నాను, ఆళ్ళ నుండి ఈనాడు ప్రేమను పొందగలిగినాను. ఇదిగో అక్క నాకిచ్చిన మొదటి తాంబూలం చాలు. నాకీ ప్రేమ చాలు. అందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. తొందరపడి మా అమ్మమ్మ నేను చేసుకోదని చెప్పండి, నేను మా అమ్మని తీసుకొస్తాను. అమ్మమ్మ చనిపోతుందంటమ్మా. అమ్మమ్మ పొలం దగ్గరలో చితి పేర్చుకుని దాని మీద కూర్చొని చనిపోతానంటుందంట. నా కూతురు వచ్చి కాపాడితే బతుకుతాను, లేదంటే సజీవ దహనం అయిపోతాను అంటుందంటమ్మా. అక్షయ్, నన్ను ఈ నుంచి తీసుకుపోనీక ఇళ్ళ నుంచి విడగొట్టనీక అమ్మమ్మ నాటకాలు ఆడుతా ఉంది. నేను రానని చెప్పు. అయ్యో అమ్మా, నిజమేనమ్మా. ఆలస్యం అయితే అక్కడ అమ్మమ్మ ప్రాణాలు పోతాయి. పోదాం రా అమ్మా. అక్షయ్, అమ్మమ్మ గురించి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు గమనుండు. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటా ఉండాను. వాళ్ళ ప్రేమకు దగ్గర అవుతా ఉండాను. అమ్మ బొమ్మ అంటూ మళ్ళీ వాళ్ళకి నేను దూరం కాలేను. ఒక పక్క ప్రాణాలు పోతుంటే నువ్వు ప్రేమకేమంటావేంటమ్మా? అక్షయ్, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. దయచేసి మాట్లాడకు. అమ్మమ్మ నీ కన్న తల్లమ్మా. ఎంత దుర్మార్గులకైనా కాస్త కాకపోతే కాస్తైనా కన్న ప్రేమ ఉంటుంది. నీకు ఆ మాత్రం లేదమ్మా. నువ్వు వీళ్ళ మత్తులో పడిపోయావు. కన్న తల్లి కంటే నీకు వీళ్ళే ఎక్కువైపోయావు. దయచేసి వెళ్దాం పదమ్మా. ఆలస్యం అయితే అమ్మమ్మ అస్థికలు కూడా మిగలవు. రామ్మా వెళ్దాం. ఇంద్రాణి,
ఇంద్రాణి, ఏంది బావగారు? భవానీ అమ్మవారికి తాంబూలు ఇస్తాను మొక్కుందంట. ఇంట్లో ముత్తైదులంతా ఉండారు కదా, తనకు పోవడానికి వీలు కావడం లేదు. నువ్వు ఇంటి కోడలవే కదమ్మా, గుడికి వెళ్ళి మొక్కు తీర్చి వస్తావేమోనని. దాందే ఉంది బావగారు, అట్టనే పోతాను. అమ్మా